ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ చాలా సార్లు ఫెంటనిల్ అనే డ్రగ్ గురించి మాట్లాడారు. ఈ ఫెంటనిల్ అనే డ్రగ్ కెనడా నుంచి, మెక్సికో నుంచి, చైనా నుంచి అమెరికాకు వస్తుంది కాబట్టి ఈ దేశాల మీద అమెరికా ఖచ్చితంగా శాంక్షన్స్ వేయాలి. ఫెంటనిల్ చాలా భయంకరమైన డ్రగ్. కేవలం 2 mg 2 మిలీగ్రామ్స్ తీసుకుంటేనే మనుషులు చనిపోవచ్చు. లక్షల మంది అమెరికాలో ఈ ఫెంటనిల్ డ్రగ్ వల్ల చనిపోతున్నారని చెప్పి అమెరికా చెప్తుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఫెంటనిల్ డ్రగ్ చైనా నుంచి మాత్రమే కాదు, చైనా నుంచి రా మెటీరియల్ మెక్సికోకి వెళ్ళి మెక్సికో నుంచి అమెరికా వెళ్తుంది, లేదా కెనడాకి వెళ్ళి కెనడా నుంచి అమెరికాకి వెళ్తుందంట. ఈ మధ్య కాలంలో కొన్ని కథనాలు చెప్తున్నాయి చైనా నుంచి ఇండియాకి వచ్చి ఇండియా నుంచి రూట్ చేస్తున్నారంట. కాబట్టి ఎవరైతే ఈ డ్రగ్ ట్రాఫికర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి అమెరికన్ FBI చీఫ్ కష్ పటేల్ భారతదేశం యొక్క సహకారం కూడా కోరారనమాట. 2 grams ఆఫ్ ఫెంటనిల్ అనేది చాలా ఫ్యాటల్, 30 to 50 times మోర్ ఫ్యాటల్ దాన్ హెరాయిన్. హెరాయిన్ తీసుకుంటే ఎంత అనారోగ్యకరమో 30 నుంచి 50 రెట్లు ఎక్కువ అనమాట ఫెంటనిల్ తీసుకుంటే. అండ్ ఫెంటనిల్ డ్రగ్ అనేది 100 times మోర్ పవర్ఫుల్ దాన్ మార్ఫిన్. మార్ఫిన్ కంటే 100 రెట్లు పవర్ఫుల్ అంట. ఫెంటనిల్ వల్ల అమెరికాలో ప్రతి సంవత్సరం లక్షలో చనిపోతున్నారు. చైనా నుంచి మెక్సికోకు రా మెటీరియల్ వెళ్ళటం, రీసెంట్ గా చైనా నుంచి ఇండియా కూడా ఈ ఫెంటనిల్ రా మెటీరియల్ రావడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి అమెరికా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఈ ఫెంటనిల్ డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి సోర్స్ అవుతుంది, అమెరికాకి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పి దీనికి సంబంధించి రీసెంట్ గా కెనడాలో ప్రాజెక్ట్ పెలికాన్ లో 9 మంది అరెస్ట్ చేశారనమాట. ఆ 9 మందిలో 7 PIOs ఉన్నారు. దానిలో ప్రత్యేకంగా ఖలిస్తానీ సింపథైజర్స్ ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి.